ఆసియా కప్ 2025 టైటిల్ను గెలుచుకుంది భారత్. రాత్రి దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో పాకిస్తాన్పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. స్వల్ప టార్గెట్లో 20 పరుగులకే టీమిండియా 3 వికెట్లు కోల్పోయింది. అయితే తెలుగు బ్యాటర్ తిలక్ వర్మ 53 బంతుల్లో 69 పరుగులు చేశాడు. ఇందులో 3 ఫోర్లు 4 సిక్స్లున్నాయి. ఒక రకంగా విరోచిత ఇన్నింగ్స్తో ఇండియాను గెలిపించాడు తిలక్ వర్మ. సంజు శాంసన్, దూబే కీలక ఇన్నింగ్స్లో ఆడారు. టీమిండియాకు ఇది 9వ ఆసియా కప్ టైటిల్. అయితే టోర్నీని మాత్రం తీసుకోలేదు భారత ప్లేయర్లు. ఇవాళ ఉదయం 11 గంటలకు స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక ప్రెస్ మీట్ నిర్వహించనుంది రాష్ట్ర ఎన్నికల సంఘం. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల తేదీలను ప్రకటించే ఛాన్స్ కనిపిస్తోంది. ముందుగా పార్టీ గుర్తులపై జరిగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేయనున్నారు. ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియను అక్టోబర్ చివరి వరకు పూర్తి చేసే అవకాశం ఉంది. ఇప్పటికే జిల్లాలు, మండలాల వారీగా రిజర్వేషన్లు ప్రకటించారు. 42% బీసీ రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చింది. దీంతో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది ఎన్నికల సంఘం. భవిష్యత్తు తరాల కోసమే ఫ్యూచర్ సిటీ నిర్మాణమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కొంతమంది కుట్రలు, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. 10 ఏళ్లు అధికారం ఇస్తే వరల్డ్ క్లాస్ సిటీగా రూపొందిస్తామన్నారు. రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేటలో FCDA భవనానికి సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు. రావిర్యాల నుంచి ఆమనగల్ వరకు గ్రీన్ ఫీల్డ్ కు భూమి పూజ చేశారు. తనకు సహకరిస్తే ప్రపంచం మొత్తం ఫ్యూచర్ సిటీపై మాట్లాడుకునేలా చేస్తానన్నారు. ఫ్యూచర్ సిటీ మీదుగానే బెంగళూరు, చెన్నై బుల్లెట్ ట్రైన్ వెళ్తుందన్నారు. మచిలీపట్నం పోర్టుకు 12 లేన్ల రోడ్లు మంజూరైందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు దేశ భవిష్యత్తును ప్రభావితం చేయనుందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రపంచ స్థాయి మౌలిక వసతులతో ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేస్తున్నామన్నారు. రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేట్ ఫ్యూచర్ సిటీ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు భట్టి విక్రమార్క. ఫ్యూచర్ సిటీ నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి కనెక్ట్ అవుతుందని చెప్పారు. బందర్ పోర్టు బెంగళూరుకు ఫ్యూచర్ సిటీ కనెక్ట్ అవుతుందన్నారు డిప్యూటీ సీఎం భట్టి. చెరువులను చెరబట్టే వాళ్ల తాట తీయాలనే హైడ్రాను తీసుకొచ్చామన్నారు సీఎం రేవంత్. హైదరాబాద్ అంబర్పేటలో బతుకమ్మ కుంటను ప్రజలకు అంకితం చేశారు. బతుకమ్మ కుంట పైలాను ఆవిష్కరించిన సీఎం ఆ తర్వాత చెరువులో చీర, సార వేసి పూజలు చేశారు. తొలి బతుకమ్మను మేయర్ గద్వాల విజయలక్ష్మి చెరువులో వేశారు. బతుకమ్మ కుంటను పునరుద్ధరిస్తుంటే కొంతమంది పనిగట్టుకొని విమర్శించారని చెప్పారు. మూసీ పునరుజ్జీవానికి అందరూ సహకరించాలన్నారు ముఖ్యమంత్రి. గిరిజన వర్సిటీతో స్థానిక యువతకు ఉన్నత విద్య అభ్యసించే ఛాన్స్ దక్కుతుందన్నారు మంత్రి సీతక్క. ఉన్నత విద్య కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, తాను పూర్తి బాధ్యత తీసుకుని బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్స్ పూర్తయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. ములుగు జిల్లాలో సమ్మక్క సారలమ్మ సెంట్రల్ ట్రైబల్ వర్సిటీ ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ చేశారు మంత్రి సీతక్క. 24 కోట్ల రూపాయలతో 8.4 కిలోమీటర్ల ప్రహరీ వాల్ పనులకు శంకుస్థాపన చేశారు. స్వదేశీ వస్తువులు వినియోగిస్తేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. మన మార్కెట్ను మనమే పెంచుకోవడంతో పాటు అభివృద్ధి చేసుకోవాలన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలతో కలిసి మోదీ మన్ కీ బాత్ విన్నారు రామచంద్రరావు. లోకల్ ఫర్ గ్లోబల్ పై మోదీ స్పష్టంగా చెప్పారని, విదేశీ వస్తువులపై ఆధారపడడం తగ్గించుకోవాలని సూచించారు. నోటికి ఏదొస్తే అది మాట్లాడే వాళ్లకు జవాబు ఇచ్చేందుకు సిద్ధంగా లేమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గతంలో ఎవరితో ఎవరు కలిశారో బీఆర్ఎస్ నేతలే చెప్పాలన్నారు. భవిష్యత్తులోనూ బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పనిచేస్తాయన్నారు. రాష్ట్రంలో ఏ రోజు ఎవరితోనూ పొత్తులు పెట్టుకున్న చరిత్ర బీజేపీకి లేదన్నారు. స్వతంత్ర దర్యాప్తు సంస్థలు ఎవరినైనా విచారిస్తారని చెప్పారు కిషన్ రెడ్డి. కర్ణాటక సర్కార్ ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచుతుంటే రేవంత్ సర్కార్ ఏం చేస్తుందని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కర్ణాటక చర్యలను మీరు అడ్డుకుంటారా లేదా, మేము వెళ్లి అడ్డుకోవాలని నిలదీశారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే గులాబీ జెండా ఊరుకోదన్నారు. అచ్చంపేటలో జరిగిన జనగర్జన సభకు అటెండ్ అయ్యారు కేటీఆర్. రేవంత్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సాయుధ చర్యలతోనే నక్సలిజాన్ని అంతం చేయలేమన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. దేశంలో నక్సలిజం ఎందుకు విస్తరిస్తుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 2026 మార్చి 31 నాటికి భారత్ నక్సలిజం నుంచి విముక్తి పొందుతుందని భావించడం సరికాదన్నారు. నక్సలిజం సిద్ధాంతాలు, వారికొచ్చే మద్దతును ఆపాల్సిన అవసరం ఉందన్నారు. అప్పటి వరకు నక్సలిజంపై పోరాటం ముగియదన్నారు అమిత్ షా.